రేవంత్ నారా నాయుడు రేవంత్ కాంగ్రెస్. రైట్ సరే జడ్సన్ గారు ఒక్క విషయం ఫైనల్ గా మీరు ఇంకో కొన్ని విషయాలు చెప్పండి. జడ్సన్ గారు ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది నాకు అర్థం. ఏం మాట్లాడుతున్నావు జడ్సన్ అన్న నేను అనేది చెప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అమ్మ ఎవరమ్మా మాట్లాడేది? దయాకర్ గారు, చెనగాని దయాకర్ గారు అండి. ఏం మాట్లాడుతావు అమ్మా నాకు అర్థం ఆయన కాదు. చాలా పెద్ద మనిషి అమ్మా, ఆయన గురించి నేను మాట్లాడే అవసరం లేదు. రైట్ గత ప్రభుత్వంలో చేసినప్పుడు ఆయనతోని ఆయన ఎక్కడుండో నేను చూడలేదు. నేను 179 కేసులు వేసిన. ఈ రోజు ప్రభుత్వం అధికారం నా గురించి నా మాట్లాడుతూ చాలా జాగాలో మాట్లాడు కూర్చుంటే లేవలేదు, లేసుంటే కూర్చోలేదు, చాలా చీప్ గా మాట్లాడు. రేవంత్ రెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి ఎసొంటోడు అని అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అసొంటోడు. ఇది ఇద్దరు భాష ఒక తిరిగానే ఉంటది. ఆయన మెచ్చుకోవాలని అంటా ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయినాక మాట్లాడాను. ప్రభుత్వం దేనికి కష్టపడ్డాను నేను అర్థమైంది. ఇక నువ్వు పదవి కోసము లేకుంటే ఈయన మెచ్చుకుంటే నువ్వు నన్ను తిడితే ఆయన మెచ్చుకుంటాడని ఇష్టం వచ్చినట్టు నువ్వు మీడియా ముందు ఏడబడితే ఆడ తిడుతున్నావు. లైవ్ నువ్వు ఇదో ఫ్యాషన్ అనుకుంటున్నావు. నా ఇంటర్వ్యూ తీసుకొని నేను జడ్సన్ తిడతా, నేను నిరుద్యోగులను ఏమన్నా ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటున్నావా? ఏమన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? నువ్వు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నీ స్థాయి ఏంది? టీవీలో చూపి నువ్వు ఎక్కడ పని చేసినావో నువ్వు మాట్లాడు. టీవీలో ఉన్నాయి ఉంటే నా చరిత్ర ఉంటుంది, నేను ఎంత కొట్లాను. నా గురించి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గంటలు గంటలు నాకు ఫోన్ చేసి మాట్లాడిన చరిత్ర నాది. ముఖ్యమంత్రితో పనిచేసిన చరిత్ర నాది. అవసరం లేదు. మాట్లాడేటప్పుడు నీ స్థాయి నువ్వు తెలుసుకో. నువ్వు ఎవడో మెచ్చుకోవాలని, ఎవడో పోస్ట్ చేయాలని, ఎవడో నాకు నన్ను ఆశ ఉంటాను తిడతాని నేను అంటారని అనుకోను. కాంతి భవన్ నా గురించి ఎవరు మాట్లాడితే నువ్వు అర్థం చేసుకో. కాంతి భవన్ నువ్వు తప్ప నా గురించి మానవత రాయాల్సి అంతే, అంత సీనియర్ ఆయన. ఏ రోజు దాంట్లో వాస్తవాలు లేవు వాళ్ళకి తెలుసు. నువ్వు ఒక్కరే నా గురించి బాగా మాట్లాడుతున్నావు. బయట ఉద్యోగాల గురించి అగైనెస్ట్ గా మాట్లాడే వాళ్ళ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఇంత చిల్లర కాని అనుకోలే నేను. నువ్వు ఓయూకేలో వచ్చిన కొంచెం ఇది ఉన్నట్టు అనుకున్నా కానీ ఇంత చిల్లర చాలా చిల్లర్ గా బిహేవ్ చేస్తున్నావు. ఈ రోజు జడ్సన్ నన్ను యోయో టీవీలో నన్ను తిట్టినని చెప్పి రికార్డు చెప్పి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి పోస్ట్ ఇస్తాం పోయి ట్రై చేసుకో. ఆయన పక్కన రైట్ లెఫ్ట్ నా గురించి మాట్లాడడానికి వెనక ముందు అవుతారు. నువ్వు నా గురించి నువ్వు మాట కూర్చుంటే లేవనోడు లేకుంటే కూర్చోం లేదు అంటావా? నువ్వు రికార్డు చేసుకో. నువ్వు బచ్చగాని లేకుండా ఇలా డ్రామాలు ఏవో చేస్తున్నా డ్రామా లేకుండా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మామూలుగా ఉంటే తోలు తీస్తా. మళ్ళీ ఇంకోసారి పిచ్చి మాట నా గురించి మాట్లాడితే నువ్వు పదే గురించి నా గురించి మాట్లాడతావా? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. హైకోర్టులో పిటిషనర్ నేను, జనార్దన్ రెడ్డి మీద పిటిషనర్ నేను, కాళేశ్వరం మీద పిటిషనర్ నేను, దళిత బంధు మీద పిటిషనర్ నేను. నువ్వు ఎన్ని కేసులు వేసినావు? ఏడ కనబడ్డావు? నువ్వు కల్వకుండ కవిత పిటిషనర్ నేను, కేటీఆర్ డ్రగ్స్ కేసులో పిటిషనర్ నేను, ధరణి మీద పిటిషనర్ నేను. ఏ కేసు గురించి నువ్వు నీ ముఖ్యమంత్రి ఏం కొట్టా ఒట్టే కూర్చుంది అనుకున్నా. నా పుణ్యాన్ని ముఖ్యమంత్రి అని రాసుకో. నువ్వు రేవంత్ రెడ్డి అన్నట్టు ఆన్ రికార్డు రాసుకోయాలా? ఇవాళ పక్క చేస్తానటువంటి పుణ్యాన, నిరుద్యోగుల పుణ్యాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఏం కొట్లాట కానీ రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత బిజినెస్ పార్ట్నర్స్. ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాసుకో దయాకర్. ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల ఇద్దరు పార్ట్నర్స్ రాసుకోని చరిత్ర తెలియకుంటే. ఇద్దరు కలిసి వ్యాపారస్తులు. ఇద్దరు బీఆర్ఎస్ కలిసి వ్యాపారం పేరు కృష్ణారెడ్డి అని తెలంగాణ దోసుకున్నది చెప్పి మాట్లాడు దమ్మున్నమంటే. సిట్ ఎంక్వైరీ ఏమైంది? ముఖ్యమంత్రి అయిన రోజులైంది మీకు రేవంత్ రెడ్డి. సిట్ ఎంక్వైరీ ఏమైంది? ఈ రోజు 7 నెలలైంది ప్రభుత్వం వచ్చి. సిట్టు గురించి ఏమైంది ఒకసారి మాట్లాడు. ఒకసారి సిట్టు చరిత్ర దిగి అమ్మా ఇసొంటోని మీ ఛానల్ పిలవకండి దయచేసి చెప్తున్నా. మీ ఛానల్ గౌరవం ఉన్నది. ఇంకోసారి ఇసొంటోని పిలిచి నన్ను మాట్లాడమని నేను మాట్లాడా. ఈ రోజు తప్పులని వాళ్ళ దిక్కు పెట్టుకొని ప్రభుత్వం గురించి మాట్లాడారు, గత దొంగల గురించి మాట్లాడారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయితే జనార్దన్ రెడ్డి అంటే బొకే ఇచ్చి పంపుతారా? మీరు జైలుకు పంపాల్సిన బొకే ఇచ్చి పంపుతారా? గంట చక్ర పని పైన ఎంక్వైరీ ఆ పీరియడ్ లో జరిగినటువంటి ఎంక్వైరీని మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు
మీ నిజాయితీ పరులే కదా సరే నిజాయితీ పరులే కదా కాబట్టి అమ్మ ఒక స్థాయి ఉన్నోని అందుకనే లైవ్ డిబేట్ లో చిల్లరగాలను తీసుకొచ్చి కూర్చోబెడుతుంది మీరు చిల్లరగాలను బచ్చగాలను తీసి నా అసంటోని ఎప్పుడు విలువద్దు దయచేసి సారీ ఇటువంటి చిల్లరగాలతోనే మాట్లాడచ్చు కూర్చో మంచి మంచి నువ్వు బచ్చగానే తొక్కుకుంటూ వెళ్ళిపోతాను సారీ అమ్మ ఇంకోతా నన్ను విలువద్దు జడ్సన్ గారు ప్లీజ్ నా కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించారు ఆయన వల్ల ఆయన ఆర్టీఐలు వేస్తే ఆయన కేసులు వేస్తే ఆయన చూసి కాంగ్రెస్ గెలిపించారంటే ప్రతి వాళ్ళు నిరుద్యోగులు కార్యకర్తలు అందరూ కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దయాకర్ గారు దయాకర్ గారు ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిరుద్యోగులు కానీ అలాంటి కార్యకర్తలు కానీ చాలా మంది పనిచేసారు సరే ఆ తర్వాత చెప్పండి గ్రూప్ 2 ఉద్యోగాలు డిమాండ్గా కంపల్సరీగా 3 to 3 కంపల్సరీగా పెంచి పోస్ట్పోన్ చేయాలి. ఎందుకు చేయాలంటే మేడం ఇందులో చాలా మంది ఇన్వాల్వ్మెంటే ఉంటారు. గ్రూప్ 1 ఉద్యోగస్తులు ఒకవేళ మెయిన్స్లో సెలెక్ట్ కాకపోతే గ్రూప్ 2 మీద ఆధారపడతారు. గ్రూప్ 2లో రాకపోతే గ్రూప్ 3 గ్రూప్ 2 గ్రూప్ 3